నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో ప్రజలు ప్రశాంతంగా జీవించలేని పరిస్థితిని మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కూడా ఇప్పటికీ పోలీసులు వైసీపీకి కొమ్ము కాస్తున్న పరిస్థితి. తాజాగా కారంపూడిలో జరిగిన ఒక ఘటన అందుకు ఉదాహరణగా నిలుస్తోంది. కారంపూడిలో కొంతమంది టీడీపీ నాయకులు కూర్చొని టీడీపీ గురించి చర్చించుకుంటున్న టైంలో అక్కడ కారంపూడి సీఐ ఎవరైతే ఉన్నారో ఆయన వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళతో గొడవ పడి మరీ తుపాకీతో కాల్చి చంపుతాను అని బెదిరించారట. సో ఈ పరిస్థితులను మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది? ఈ పోలీసు వ్యవస్థ ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందా? ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం అండి. నమస్కారం మా గోవర్ధన, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, ఇప్పటికే మనం ఎన్నోసార్లు డిస్కస్ చేసుకున్నాం పోలీస్ వ్యవస్థ గురించి. ఆంధ్రప్రదేశ్లో ఈసీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది అని ఒక పక్క చెప్తున్నా కూడా ఎక్కడా కూడా అవి కనిపించట్లేదు. ఈవెన్ ఒక గొడవ అయితే ఆ గొడవని ఆపడానికి పోలీసులు వెళ్తారు, సాధారణంగా మనందరికీ తెలిసిన విషయమే. కానీ అక్కడ కారంపూడిలో వచ్చేసరికి అక్కడ వాళ్ళు కూర్చొని వాళ్ళ పార్టీ గురించి చర్చించుకుంటున్నా కూడా ఈ సీఐ ఎవరైతే ఉన్నారో ఆయన వెళ్ళి వాళ్ళతో గొడవ పెట్టుకొని మరీ వాళ్ళని బెదిరించారంట. ఎలా చూడొచ్చు అంటారు సార్ ఈ ఘటనను? అసలు మనం అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2019 నుంచి కూడా పోలీసులకి యాక్టివిటీ పెరిగింది. అంటే అసలు వాళ్ళదే పరిపాలన అన్నట్టుగా ఉంది. గతంలో ఏంటంటే ప్రజాప్రతినిధుల పరిపాలన, వాళ్ళ ప్రమేయం ఎక్కువ ఉండేది, వాళ్ళ మాట చెల్లేది. కానీ 2019 నుంచి పరిస్థితులు మారిపోయినాయి. ఎక్కువ పోలీసులకు అధికారాలు ఎక్కువ ఇచ్చేశారు. ఎవరు ఎక్కడ మాట్లాడినా ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడినా అణిచివేయమన్నారు, ఉక్కుపాదంతో అణిచివేయమన్నట్టుగా. తర్వాత ఎన్నికలు, గత స్థానిక ఎన్నికలప్పుడు కూడా పోలీసులు రంగప్రవేశం చేయించారు. ఎప్పుడైనా రెవెన్యూ వాళ్ళు ఈ నామినేషన్లు తీసుకోవటం, ఉపసంహరణ ఇవన్నీ పరిశీలిస్తారు. కానీ ఈసారి గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో స్థానిక ఎన్నికలు మొత్తం పోలీస్ స్టేషన్ల కనుసన్నల్లో జరిగినాయి. ఎవరన్నా కనుక వెళ్ళి నామినేషన్లు వేస్తే వాళ్ళకి పోలీస్ స్టేషన్కి పిలిపించడం, మీరు విత్డ్రా చేసుకోమంటాం. ఎందుకు విత్డ్రా చేసుకోవాలి అంటే చేసుకోవాలి, లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఏం సార్, మేము గతంలో కూడా నేను పోటీ చేశాను, గతం వేరే అప్పుడు వేరు. నీకు రాత్రికి నీ ఇంటికి తీసుకొచ్చి సారా బాటిల్స్ పెడతాం, కేసు పెడతాం, లేదు నువ్వు బ్రోతల్ హౌస్ నడుపుతున్నావు అని పెడతాం. ఇట్లా బెదిరింపులు ఎక్కువైపోయినాయి. దాంతో ప్రజల మీద ఎప్పుడైతే వాళ్ళ అధికారం చెల్లిందో ఇది చాలా రుచికరంగా అనిపించింది. పెద్ద పెద్ద వాళ్ళని కూడా పోలీస్ స్టేషన్కి పిలిపించడం, అసభ్యంగా మాట్లాడటం, అమర్యాదకరంగా మాట్లాడటం, వాళ్ళని ఒక రకంగా ఏమిటంటే వాళ్ళని ఏమంటాము అవమానపరిచేటట్టుగా బిహేవ్ చేయటం. ఎవరు కూడా పోలీసులు ఇప్పుడు ఎస్ఐ తప్పుగా ప్రవర్తిస్తే సిఐ దగ్గరికి వెళ్తారు, సిఐ డిఎస్పీ దగ్గరికి వెళ్తారు. కానీ ఇక్కడ ఎట్లా తయారైందంటే పోలీసు వ్యవస్థ మొత్తం కింద నుంచి పైరాక కూడా అదే పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రజలకు కూడా ఏమి దిక్కు తెలియలా. పోనీ అట్లానే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్దామా అంటే ఎమ్మెల్యేలు వాళ్ళ మాట చెల్లే పరిస్థితి లేదు. ఈ రకంగా పోలీసుల యొక్క పెత్తనం అనేది సమాజం మీద పెరిగింది. లేకపోతే సర్వీస్ రివాల్వర్ బయటికి తీసి ఒక మాచర్లో చూపించాడంటే సినిమాలయ్య అనే సిఐ, అంతకుముందు అదే మాచర్లో అనేక అక్రమాలు, విజయవాడ నుంచి ఒక తెలుగుదేశం కార్పొరేటర్ వస్తే ఆయన కారు పగలగొట్టేశారు నిర్ద్వందంగా. అసలు ఎంత దౌర్జన్యకరంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇళ్ళు కాల్చేశారు, మోటార్ సైకిల్ కాల్చేశారు. మల్లయ్య యాదవ్ అనే ఆయన్ని పేక్కోశారు. జై వైఎస్ఆర్ అనమని, జై జగన్ అనమన్నారు. అనమంటే నేను అన్నాడు జై చంద్రబాబు అన్నాడు. జై చంద్రబాబు అంటావా అంటే పేక్కోశారు. ఇప్పుడు అట్లా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రవర్తించారంటే అదొక ఇది ఉంది. ఇప్పుడు వీళ్ళు సన్నగండ్ల అనే విలేజ్ నుంచి కారంచేడు మండలానికి వచ్చారు. వాళ్ళేమి పెద్ద లీడర్లు కాదు, ఏం కాదు, ఏదో పనుల మీద వచ్చారు, ఎరువులు కొనుక్కోవటానికో ఇంకోటో కొనుక్కోవటానికో వచ్చి ఆ వసారలో కూర్చుని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఊళ్ళో పార్టీల గురించో. ఎట్టాగో ఎలక్షన్ ఈ నోటిఫికేషన్ వచ్చింది కదా, ఉట్టప్పుడు ఎవరికి అంత తీరుకుంటుంది, ఓపుకుంటుంది ఇవన్నీ మాట్లాడటానికి. వాళ్ళు ఏదో చర్చించుకుంటున్నారు. బహుశా సిఐ అటు వెళ్తూ ఉండుంటాడు, ఏ జీప్లోనూ వెళ్తున్నప్పుడు వీళ్ళు లేచి నిలబడకపోవటమో ఇది గమనించాడు. అంటే నేను సిఐ వెళ్తున్నప్పుడు లేచి నుంచోవాలి కదా, అది అసలు రీజను. దిగొచ్చాడు చూద్దాం ఎవడు వీళ్ళని, కూర్చునే ఉండారు నేను వెళ్తుంటే అని. గతంలో వాళ్ళు ఒక ఎస్టాబ్లిష్ చేశారు, మేము సిఐ గారు జీప్ వెళ్తుంటే అందరూ లేచి నుంచోవాలి అని. లేకపోతే దిగి వచ్చేటప్పటికి వీళ్ళు పట్టించుకోకుండా వీళ్ళ మానాన్ని వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. మాట్లాడి ఇంకా దెబ్బతింది.
ఓ ఇంతరాగా వచ్చిందా అని వెంటనే సర్వీస్ రివాల్వర్ తీశాడు. సర్వీస్ రివాల్వర్ మామూలు రైతుల మీద కూలీల మీద తీస్తారా? ఎవడన్నా అక్రమంగా ఏ పార్టీ లీడర్ అయినా కానీ దౌర్జన్యం చేస్తుంటే ఆడి మీద తీయాలి. అప్పుడు శంకరయ్యలాగా అక్కడేమో చేతులు కట్టుకుని ఉంచున్నారు. వైఎస్ఆర్ వివేకానంద రెడ్డి గారు హత్యప్పుడు ఇలాంటి క్యాడర్ ఆఫీసరే శవానికి కట్లు కడుతున్నారు, కుట్లు వేస్తున్నారు, మేకప్ వేస్తున్నారు, పౌడరు పైన పూలు అలంకరిస్తున్నారు. ఇది కప్పిపుచ్చడానికి, ఇదేదో హార్ట్ అటాక్ అని చేయటానికి. రక్తం తుడుస్తున్న ఎవిడెన్సెస్ అన్నీ తీసేస్తున్నారు వాళ్ళు. ఆధారాలన్నీ చెరిపేస్తున్నా కూడా చేతులు కట్టుకుని ఉంచున్నాడు. అట్లాంటిది ఇక్కడ సిఐ గారు ఎవడో రైతులు అక్కడ నిలబడి ఉన్నారని వాళ్ళ మీద సర్వీస్ రివాల్వర్ తీశాడంటే మంచిదే. నువ్వు ఇంకా దౌర్జన్యంగా ఇళ్ళు తగలబెడుతున్న వాళ్ళని ప్రివెంట్ చేయగలిగితే బాగుండేది. మోటార్ సైకిల్ తగలబెడుతున్నప్పుడు వెళ్ళి కనుక నువ్వు రివాల్వర్ పేల్చినా కూడా, కనీసం గాలిలోకి పేల్చినా పర్వాలేదు, లేకపోతే వాళ్ళని పేల్చినా కూడా తప్పులేదు. వాళ్ళకు నేరం చేస్తున్నారు. గృహదహనం అనే చిన్న కేసు కాదు, చాలా పెద్ద కేసు. మర్డర్ కేసు ఎలాంటిదో గృహదహనం కేసు అంతకన్నా పెద్ద కేసు. అలాంటి కేసుల్లో నువ్వు కాల్చు, ఏదైనా ప్రెసిడెంట్ అవార్డు వస్తుంది, గృహదహనాలని ఈయన ఆపాడు, కాల్చేశాడు అని. ఇప్పుడైనా చరిత్రలో మిగిలిపోతాడు. ఇట్లాంటి చిన్నాళ్ళ మీద, రైతుల మీద, రైతు కూలీల మీద వాళ్ళు ఏమన్నా చదువుకున్నాళ్ళ, ఏమన్నా ఏదో లుంగి టవలేసుకుని ఏదో కొనుక్కు వెళ్ళటానికి వచ్చి అక్కడ వసార్లో కూర్చుని మాట్లాడుకుంటుంటే వాళ్ళ మీద నీ మానాన్ని వెళ్ళొచ్చు కదా. వాళ్ళు ఏమన్నా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసి కొట్టుకుంటుంటే నువ్వు దిగి వచ్చావంటే అర్థం ఉంది. వీళ్ళు మాట్లాడుకుంటుంటే ఆయన్ని పిలవలేదు కదా, వచ్చి మా చర్చిలో మీరు కూడా ఏమన్నా జడ్జిమెంట్ ఇవ్వమని, తీర్పు ఇవ్వమని పిలవలేదు. ఆయన దిగొచ్చి వీళ్ళ మీద ఎందుకు చేసినట్టు వీళ్ళ మీద. ఇప్పుడు వాళ్ళు ఏదైనా అక్కడ ఏదైనా దొంగతనం చేయటానికో, లేకపోతే షాప్ బద్దలు కొట్టడానికో, లేకపోతే ఇక్కడ దాడి చేయడానికో ప్రయత్నిస్తున్నారా అంటే అది కూడా కాదు. కేవలం ఆయన ఈగో కోసం. సార్, ఇప్పుడు రేపు ఎన్నికలప్పుడు కూడా ఈ పోలీసులే విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి. మరి వీళ్ళ దౌర్జన్యం ఎలాగే ఉంటే రేపు ఎన్నికల్లో ఎలా సార్ మరి దొంగ ఓట్లు పడే ఛాన్స్ ఉండదంటారా? ఉంటుందమ్మా. ఇప్పుడు అందుకే ఇవాళ మొన్న 3 ఎస్పీలు వచ్చి రాష్ట్ర ఎన్నికల అధికారి ముందు సంజయ్ ఇచ్చి వెళ్ళారంటే ఇప్పుడిప్పుడే వాళ్ళు కొంచెం లైన్లోకి వస్తున్నారు. అంటే గతంలోంచి మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్లోకి వస్తున్నారు. వాళ్ళు ఒక దీంట్లో ఉన్నారు, ట్రాన్స్లో మనం ఏదైనా చేయొచ్చు అని. మొన్న ప్రైమ్ మినిస్టర్ వస్తే వాళ్ళు అంత క్యాజువల్గా తీసుకుని ఎవడ కారులో వాళ్ళు, ఎవడ ఆఫీస్లో వాళ్ళు కూర్చున్నారంటే అసలు ప్రైమ్ మినిస్టర్ వెళ్ళేరాక ఎంత గడగడలాడిపోతారు. అట్లాంటిది వాళ్ళు అంత లైట్గా తీసుకున్నారంటే ప్రైమ్ మినిస్టరే గుర్తించాడు ఇక్కడ సరైన పోలీసు రక్షణ పెట్టలేదు అని. అట్లాగే ఇప్పుడు 3 వచ్చి వెళ్ళారంటే ఎస్పీలు, వీళ్ళ మీద చర్య తీసుకుంటుంది. అప్పుడు తీసుకుంటాం మొదలుపెట్టిన తర్వాత వీళ్ళు కొంచెం అందరూ లైన్లోకి వస్తారు. ఓహో, మనం మాటికి సర్వీస్ రివాల్వర్ తీయకూడదు, జనాలను ఇట్లా బెదిరించకూడదు, అక్రమంగాను ఏదైనా జరుగుతున్నప్పుడు ఆపాలి వాళ్ళు. అట్లాంటప్పుడు కాల్చినా కూడా ఎవడేమన్నారు, ప్రజలు కూడా మెచ్చుకుంటారు అలాంటి పోలీసు అధికారులని. ఇప్పుడు గృహదహనాల కోసం పెట్రోలు, అగ్గిపెట్టెలు పెట్టుకుని గొడ్డలు పట్టుకుని బయలుదేరారు అనుకోండి గ్యాంగు, ఏ పార్టీ వాడన్నా కనాడు. అట్లాంటి హింస చేస్తున్నాయని నువ్వు ఆపటం కోసం, భయపెట్టడం కోసం వాళ్ళ మీద కాలిస్తే 1-2 చచ్చిపోయినా కూడా అక్కడ సీన్ తెలుస్తుంది కదా. వాళ్ళ చేతిలో గొడ్డల్లో పెట్రోల్ డబ్బాలు ఇవన్నీ ఉన్నప్పుడు ప్రెసిడెంట్ మెడల్ కూడా ఇస్తారు, మంచి ఎఫిషియెంట్ ఆఫీసర్ చిన్నమల్లయ్య గారు అని. అంతేగాని చిన్న వాళ్ళ మీదకి తీస్తే హర్షించరు ప్రజలు. ఇప్పుడు ఎస్పీ గారు కూడా దీని మీద దృష్టి పెట్టాలి. నిజంగా ఈయన అంత సిన్సియర్ ఆఫీసరా, ఇట్లాంటి అమాయకుల మీద రివాల్వర్ తీయాల్సినంత పరిస్థితి ఏమొచ్చింది అక్కడ, అంత ఉద్రిక్తత ఏమైనా ఏర్పడిందా, లేదు ఈయన పవర్ చూపించుకోవడానికి వాళ్ళ మీద భయపెట్టడానికి చేశాడా అంటే వాళ్ళు ఒక పార్టీకి చెందిన వాళ్ళని తెలుస్తుంది వాళ్ళు మాట్లాడుకుంటాను తీరుని బట్టి. కాబట్టి తెలుగుదేశం గురించి మాట్లాడితే రివాల్వర్ తీస్తామని ఒక బెదిరింపు చేశాడా. కానీ అదంతా కూడా ఫ్యాక్షన్, అంటే కొంచెం గట్టి విలేజెస్సే. అవసరమైతే వాళ్ళు కూడా పోలీసుల మీద కూడా తిరగబడగలిగినంత రాజకీయ చైతన్యము, చర్యకి దారిజ్యం ఉన్న వ్యక్తులే. కాకపోతే వీళ్ళకి ఏంటంటే అధికారం ఉంది కాబట్టి కొంచెం ఆ గౌరవం ఇస్తున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు కూడా అధికార పార్టీకి ఏ శాఖ అయినా కొంచెం ఫేవరబుల్గా ఉండడం మనందరికీ తెలిసిన విషయమే, అది సహజంగా జరిగేదే. కానీ ఏపీలో వచ్చేసరికి వైసీపీ కార్యకర్తల్లాగా బిహేవ్ చేస్తున్నారు పోలీసులు. సో ఎలా చూడొచ్చు అంటారు? ఇంత జరుగుతుంటే ఈసీ గమనించట్లేదంటారా? ఈసీ గమనించకపోతే మన 3 ఎందుకు పిలిపించిందంటారు? ఈసీ గమనిస్తుంది. 3 పిలిపించింది అంటే అది కూడా ప్రధానమంత్రి ఈ సభకు వచ్చినప్పుడు పట్టించుకోలేదు అని వివరణ కోరిందే తప్ప మరి ప్రధానమంత్రికే రక్షణ లేకపోతే ఇంక ప్రజలకు ఎలా ఉంటుంది అన్న థాట్ వాళ్ళకి రాదంటారా? లేదు. అయితే మీరన్నంత ఎఫెక్టివ్గా ఎన్నికల సంఘాలు వ్యవహరిస్తాయని నేను కూడా చెప్పను. ఎందుకు చెప్పనంటే ఎన్నికల సంఘానికంటూ స్వయంగా వాళ్ళకి యంత్రాంగం లేదు, వాళ్ళకేం పోలీసులు, సొంత పోలీసులు లేరు. అల్టిమేట్గా వీళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిందే. ఈ జామ్మాయి చక్రాలు ఎందుకు తిరుగుతాయి? ఇప్పుడు గతంలోనే జామ్మాయి కూర్చున్నాయి ఈ బేరింగ్లు పోయి.
ఆ జామ్ అయిన చక్రాలే వాళ్ళు కూడా వాడాలి. వాళ్ళు గత ప్రభుత్వాలు వీళ్ళని ఈ రకంగా అలవాటు చేసింది. ఏంటి మీరు ఎట్లయినా ప్రవర్తించండి, పార్టీ గెలవాలి, వాళ్ళకి టాస్క్ ఇచ్చేశారు. ఆ మాట అయితే వాస్తవం. మీరు పోలీసులు రేపు పోలింగ్ బూత్ల దగ్గర రిగ్గింగ్లు జరుగుతున్నా, గొడవలు చేస్తున్నా, కొంతమంది ప్రతి పోలింగ్ కేంద్రానికి అసాంఘిక శక్తులైన వ్యక్తులను కొంతమందిని ఇన్ఛార్జీలుగా పెట్టారు. మీరు గొడవలు సృష్టించాలి, అక్కడ స్మూత్గా పోలింగ్ జరగకూడదు, మన దొంగ ఓటర్లు వెళ్ళి పోల్ చేయాలి. దానికోసం పోలీసులతో ఇప్పటి నుంచి అవగాహనకు వచ్చారు. నేను కూడా పూర్తిగా ఏదో పారదర్శకంగా, ప్రశాంతంగా, స్వేచ్ఛగా ఎన్నికలు జరుగుతాయని ఎవరు చెప్పలేరు. వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాతావరణం ఎవరు చెప్పలేరు. ప్రతి వీధి అసలు ప్రతి సాటికి వెళ్తే సిద్ధం అంటే మిమ్మల్ని చంపడానికి సిద్ధం అన్నట్టుగా ఉంది. 5 ఏళ్ళు అయిపోయింది, మళ్ళీ కూడా సిద్ధం అన్నట్టుగా బెదిరిస్తున్నట్టుగా ఉంది ఆ ఫ్లెక్సీలు చూస్తే. ఏదన్నా నిజంగా కనుక పోలీస్ యంత్రాంగం మీరు అన్నట్టు కనుక నిష్పక్షంగా వ్యవహరించే వాళ్ళైతే ఈ పాటికి అవన్నీ తీసేయాలి, అడుగడుక్కి పెట్టిన ఇవన్నీ. కాబట్టి అంత పారదర్శకత ఎక్స్పెక్ట్ చేయకూడదు. కానీ ప్రజల్లో ఒక మార్పు అంటూ వస్తే వీళ్ళు ఒక 3 ఆపగలిగిన 15 మంది వెళ్ళి ఓటేశారు అనుకోండి, సపోజ్ ఇంకో పార్టీ తరఫున, ఈ పార్టీ ఓడిపోద్ది కదా. ఇప్పుడు కొంతవరకే చేయగలరు ఎవడైనా సహాయం. ప్రజల్లో ఒక వేవ్ వచ్చినప్పుడు ఏది ఆగదు. ఉప్పిన ముందు ఏమాగుతాయి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ గోవర్ధన్, మన వీక్షకులు.